ఈ ఆదివారం మాత్రమే రొట్టె విరిచారు, ఆదివారం మాత్రమే కూడుకోవాలి అనేది ఒక సిద్ధాంతం చేశారు. ప్రతి దినము అపోస్తలులు కూడుకున్నారని బైబిల్ చెప్తుంది. ప్రతి దినము అపోస్తలులు కూడుకున్నారు కదా. మరి ప్రతి దినము కూడుకునే సంఘాలన్నీ, సేవకులు ఎంతమంది ప్రతి దినము ఆరాధన కూడుకుంటున్నారు? ఫలానా వారానికి ప్రాముఖ్యత అనేది ఏమీ లేదండి క్రొత్త నిబంధన సంఘంలో. ఫలానా వారమును కూడుకోవాలి అనే ప్రాముఖ్యత ఏమీ లేదండి. గల్ఫ్ కంట్రీస్ వాళ్ళు శుక్రవారం కూడుకుంటారండి. ప్రభురాత్రి భోజనం ఇచ్చేటప్పుడు ప్రభు గురువారం ఇచ్చాడండి. కొంతమంది కాబట్టి ఏం చేస్తారంటే ఆ గురువారమే ప్రభురాత్రి భోజనం తీసుకుంటారండి. ఫలానా రోజు మాత్రమే ఆరాధన చేయకపోతే నరకానికి వెళ్ళిపోతారని క్రొత్త నిబంధనలో చెప్పలేదు. కాబట్టి మనుషుల మీద ఈ భారం పెట్టకూడదండి. వారములు, దినములు అనేవి మనుషుల కంటే తక్కువే. మనుషుల కొరకు దేవుడు వారములను సృష్టించాడండి. మార్కు సువార్త 2వ అధ్యాయంలో మనం ఏమని చదువుకున్నాం?